పాకిస్తాన్‌లో ఓ గజ తీవ్రవాది పోయాడు. వీడు భారతదేశాన్ని ముక్క చెక్కలు చేస్తానని ప్రకటించినవాడు. భారతదేశాన్ని ఎన్ని రాష్ట్రాలున్నాయో అన్ని దేశాలుగా చేస్తానని ప్రకటించినవాడు. జైషే మహమ్మద్ ఏదైతే ఉందో ఆ జేఈఎం అనే ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి అగ్ర కమాండర్. సోవియట్ యూనియన్ లాగా భారతదేశాన్ని బాల్కనైజేషన్ అంటే భారతదేశాన్ని చిన్న ప్రాంతాలుగా విభజిస్తే అప్పుడు యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మారిపోయి ఇప్పుడు పోలెండ్, ఉక్రెయిన్ ఇట్లాంటివన్నీ దాంట్లోంచి పార్ట్లే కదా, వివిధ దేశాలకు విడిపోయినాయి కదా. అలా చేస్తానన్నటువంటి వాడు కాస్త ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చచ్చిపోయాడా. ఎందుకంటే వాడి శవం అయితే కనబడింది. ఆ శవానికి సంబంధించి ఎదురైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడి ఎవరు చంపారు అన్నది తెలియలేదు. ఒంటి మీద తుపాకీ గుండు గాయాలు ఉన్నాయి అన్నటువంటిది ఒకవైపున, లేదు గుండెపోటుతో చచ్చిపోయాడని మరొక వైపున చెప్తూ వస్తున్నారు. ఇది పంజాబ్ డిస్ట్రిక్ట్, పాకిస్తాన్లో ఉన్నట్టు పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. అబ్దుల్ అజీజ్ ఎస్ఆర్ వీడి పేరు. అబ్దుల్ అజీజ్ ఎస్ఆర్ అనేటటువంటి వీడు యాంటీ ఇండియా స్పీచెస్లో చాలా పెద్ద ఎత్తున చేస్తుంటాడు. వివిధ ప్రాంతాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు బాగా చేస్తుంటాడు. వీడి మృతదేహం వచ్చేటప్పటికి తాజాగా మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో దొరికింది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారంటే ఒంటి మీదన గాయం కనిపించకుండా వీడిని చంపేశారన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో బుల్లెట్ గాయాలు ఉన్నాయని మరొక వైపున చెప్తున్నారు. ఏది అన్నది స్పష్టత రాలేదు.